హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ పెడుతున్నా. మొన్న ఫెస్టివల్ అని చెప్పేసి అయితే ఇలా జాజుతో అయితే మొత్తం వేసుకొని ముగ్గు వేశాను కదా, చూసారా అండి? కొంచెం వాటర్ వేసి ఇట్లా క్లీన్ చేసేస్తే మొత్తం నీట్గా పోతుందన్నమాట. ఇంకెలాంటి మరకలు ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్లో డిప్ చేసి తుడిచేసుకుంటే చక్కగా ఆ మురికంతా పోతుంది. ఇంకా మరకలు అయితే ఏమి ఉండవు అనమాట, నీట్గా పోతుంది. మామూలుగా డైలీ మనం ఎలా వేసుకుంటామో అలా అయితే వచ్చేస్తుంది. అందరు అడుగుతున్నారండి, ఇది పెడితే పోతుందా మరక, అలా పడిపోతుంది కదా అని. ఏం పడిపోదండి, చూడండి మీరు లైవ్లో అయితే నీట్గా పోయింది కదా. ఇంకా అంతా అయితే తుడిచేసుకున్నాక ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా అండి. ఇలా ముగ్గు పెట్టేసుకుంటున్నా. ఇంకా మామూలుగా అయితే ఒక చిన్న ముగ్గే పెట్టేసుకున్నా అండి, డైలీ ఎలా పెట్టుకుంటానో అలానే. ఇలా ముగ్గు వేసుకొని దీంట్లో మాత్రం కొంచెం ఇలాంటి కలర్స్ అయితే వేసుకుంటా అండి, పసుపు కుంకుమలాగా. రెడ్ కలర్, ఎల్లో కలర్, ఈ కలర్స్ వేసుకోవడం వల్ల అయితే ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ఇంటి ముందు అయితే కలగా అనిపిస్తుంది. నాకైతే ఇలా వేసుకోవడం ఇష్టం, అందుకే నేనైతే ఇలానే వేసుకుంటానండి. ఇంక ఇలా వేసేసుకున్నాకైతే ఇల్లంతా కూడా ఇంకా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా అంతా దులిపేస్తానండి, ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటాను డైలీ. ఇంకా అవన్నీ కూడా మీకు ఇంకా వేరే వ్లాగ్లో అయితే చూపిస్తానండి, నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అవన్నీ కూడా. వ్లాగ్ అయితే పెద్దగా అయిపోతుందని ఇలా అయితే కొంచెం కొంచెం బిట్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా అంతా ఊడ్చేసుకొని ఈ హాల్లో అయితే ఇంకా ఈ సోఫా కవర్స్ అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే ఇంకా పిల్లలు ఉండే ఇల్లు కదండి, ఎట్లా అయినా అన్నీ పడిపోతూ వాళ్ళు ఎక్కితా తొక్కుతూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడైతే నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకెవరు వచ్చినా ఫస్ట్ అయితే ఇక్కడే కూర్చుంటారు కాబట్టి నాకు ఈ ఏరియా అనేది చాలా నీట్గా ఉంచుకోవడం అంటే ఇష్టం అనమాట. ఇంక అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అన్నీ చేసేసుకొని అన్నీ దులిపేసుకొని వేసుకుంటున్నాను. ఇవి వేసినా మళ్ళీ కొద్దిసేపు అయితే పిల్లలు వచ్చి కూర్చున్న తీసేస్తారనమాట. మళ్ళీ అలా కూడా మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ కూడా దులిపేసుకొని వేసేసుకొని ఇల్లంతా కూడా ఒకసారి అయితే ఊడ్చేసుకుంటున్నా అండి. రోజు ఊడుస్తున్నా కానీ వీటి కింద అయితే చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అదంతా కూడా నీట్గా ఊడ్చేసేసుకొని అయితే ఇల్లంతా ఒకసారి తుడిచేసుకున్నానండి. ఇక చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పటికప్పుడైతే నేను ఇలా సర్దుకుంటూ ఉంటాను. ఇంకైతే ఈరోజు లంచ్లోకి అయితే రసం పెడుతున్నా అండి, టమాటా చారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది టమాటా చారు అయితే. దీంట్లోకి అయితే ఎల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు అయితే వేసుకొని ఇలా దంచుకుంటున్నా అండి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఏ వంటకానికైనా మనం ఇలా దంచుకోవడం వల్ల ఆ కూర కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా అలా అయితే నేను ఇలా దంచేసుకున్నా అండి. దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు అయితే దంచుకోవాలండి. ఏం వేయించుకో అవసరం లేదు, మామూలుగా ఎండుమిరపకాయలే వేసేసుకున్నాను. మన కారానికి సరిపడా ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా అంతా దంచుకొని అయితే దీని అయితే తీసేసి ఒక పక్కకైతే పెట్టేసుకున్నా అండి. చూడండి, మిక్సీలో వేసిన దానికన్నా మనం ఇలా దంచుకోవడం వల్ల ఇలా బాగుంటుందన్నమాట. ఇంక ఇదైతే పక్కగా పెట్టేసుకొని టమాటా చింతపండు అయితే ఇలా ఉడికించి పెట్టుకున్నా అండి. ఇది కూడా చల్లగా అయిపోయిందనమాట. ఇది ఉడికించే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంకా అది కూడా చల్లగా అయిపోయినాక ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. ఈ పోపులోకి అయితే ఏం వేయనవసరం లేదు, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకుంటే సరిపోతుందనమాట. నేనైతే ఆవాలు, ఇంగువ అవి కూడా వేసేసుకొని మనం నూరి పెట్టుకున్న ఈ మసాలా అయితే వేసేసుకొని వేయించుకోవాలండి. మాడిపోకుండా సిమ్మిలో పెట్టే వేయించుకోవాలి. ఈ వేయించుకునేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే ప్రస్తుతానికైతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మనకు సరిపడా తర్వాత అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా వేసి వేయించుకోవడం వల్ల అయితే ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇంక ఇలా అంతా కుక్ అవుతున్నప్పుడైతే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి, అరోమా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఉడికించుకున్నవి ఉన్నాయి కదా, టమాటా, చింతపండు, ఆ రసాన్ని అయితే వేసేసుకుంటున్నాను. మనం ఇలానే చింతపండు ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఉడికించుకోవచ్చు. నేనైతే సపరేట్గా ఉడికించుకొని ఇంకా అవన్నీ కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా మ్యాష్ చేసేసుకొని ఇలా వేసుకోవడం వల్ల అయితే చారుకి ఇంకా మసిలి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇదంతా కూడా కొంచెం బాగా బాయిల్ అవుతున్నప్పుడు, బాగా బాయిల్ అవన అవసరం లేదు, కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు అయితే ఇంక స్టవ్ బంద్ చేసేసుకొని కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండి టమాటా చారు అయితే రెడీ అయిపోయినాయి అండి. ఇలాంటి వర్షాకాలంలో చలిగా ఉన్నప్పుడు అయితే మిరియాలతో ఇలా రసం పెట్టుకుంటే జలుబులు, దగ్గులు రావంటారు.
ఇంకా అయితే నేను రసం అయితే రెడీ చేసేసుకున్నాను. రసంలోకి కాంబినేషన్గా అయితే నేను ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకుంటే ఏవైనా హెల్దీ కదా. ఇంకైతే ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, శనగపిండి వేసుకున్నానండి. దీంట్లోనే క్రిస్పీగా రావడం కోసం అయితే కొంచెం బియ్యపిండి అయితే వేసుకోవాలి. బియ్యపిండి అనేది ఆప్షనల్, నేనైతే కొంచెం వేసుకున్నాను అనమాట. ఇది వేయడం వల్ల అయితే కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఉట్టి శనగపిండితో చేసుకుంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఇంకా అని చెప్పేసి ఇవన్నీ వేసుకున్నా. దీంట్లో అయితే చాలా లైట్గా అయితే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఎక్కువైతే ఆనియన్కి వాటర్ ఉంటుంది కదా, దాంతోనే కలిసిపోతుంది. నేనైతే ఫ్లోర్ ఎక్కువ వేసుకోవడం వల్ల అయితే కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇలా కలుపుకొని ఇంకా పకోడీలాగా వేసేసుకోవడమే. ఇవైతే నూనెలో వేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. అంత వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కలుపుకుండా కొంచెం కాలినాక కలుపుకుంటే ఈ పేస్ట్ అనేది మంచిగా ఆనియన్స్కి పట్టుకొని పకోడీలాగా బాగుంటుందన్నమాట. ముందే కలిపిస్తే మొత్తం అంతా విడివిడిగా అయిపోతుంది. కొంచెం కాలినాక కలుపుకుంటే ఇలా బాగా వస్తుంది. ఇలా కూడా అంతా తిరిగేసుకొని ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుంటే పకోడీ కూడా రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని లంచ్కి అయితే కూర్చున్నామండి. ఇంక లంచ్ చేద్దామనేసి ఈరోజు లంచ్లోకి అయితే టమాటా చారు అండి. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా చారు, వైట్ రైస్ అయితే చేశానండి ఈరోజు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మేము రైసే తింటాము, అందుకని రైసే పెట్టేశాను. మ్యాంగో పికిల్ ఇదైతే బయటదేనండి, షాప్లోది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొచ్చేసి పకోడీ అండి, చాలా క్రిస్పీగా అయితే వచ్చింది. ఇంతేనండి ఈరోజు లంచ్లోకి అయితే మా స్పెషల్స్. మీరు ఎలా ఉన్నాయో ట్రై చేసి అయితే చెప్పడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.